అమ్మా, ఎంతో పెద్ద పేరున్న ఊరని అనవసరంగా ప్రయాసపడి వచ్చాను. అసలు ఈ ఊళ్ళో ఉన్నది మనుషులేనా? ఇక్కడ నా మొర ఆలకించేలా లేరు. ఎవరి తాత నువ్వు? ఏం కావాలి? ఆకలి అవుతుందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయి, భోజనం చెయ్యాలి. ఉండు తాత, భోజనం పెడతాను. కీకారణ్యంలో వనదేవతలా ప్రత్యక్షం అయ్యావు. కొంచెం నన్ను లేవదీయమ్మా. ఏమిటి ముసలాడు ఎంత బరువున్నాడు? అప్పుడే నా బరువు నీకెలా తెలిసిందమ్మా? 40 ఏళ్లు కాపురం చేసి వెళ్లిపోయిన మా ముసల్దానికే తెలియలేదు. సరే పట్టుకోండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదా? ఏమిటి టేబుల్ భోంచేయటానికి? పట్నంలో బాగా డబ్బున్నవాణ్ణి రావు బహదూర్ని. ఏం చేస్తాం, సరిపెట్టుకుందాం. ఇంకా నయ్యో చెలికత్తలు కావాలని లేదు. ఏమిటమ్మా అంటున్నావు? ఏం లేదు తాత, ఏం పని మీద వచ్చారు? పెళ్లి సంబంధం చూడ్డానికి. ఆహా, మీ మనవడికా? కాదు, నాకే. ఏమిటి మీకా? ఎవరా పిల్ల? ఇంకా చూడలేదుగా. ఈ ఊళ్ళో గౌరీ అని ఒక మంచి పిక్కబలం గల పిల్ల ఉందట. అదేమన్నా దారిలోకి వస్తుందేమో తాళి కట్టిపోదామని వచ్చా. ముందు అన్నం ఇక్కడ పెట్టు. పెట్టు ముసలి పిల్లగా. ఎవరు చెప్పారు నీ గౌరీ గురించి? మా ఊళ్ళో రాజా అని ఒక లాయరు. రాజా నీకు తెలుసా? ఆయనే చెప్పాడా? అవును, కోర్టుల్లో మా కేసులు చూస్తుంటాడు. మీ దాటికి 3 పారిపోయారు, ఆ గౌరీ అయితే తట్టుకుంటుంది, పెళ్లి చేసుకోండి అన్నాడు. ఆయన అలా చెప్పుండడు. ఇంకెలా చెప్పి ఉంటాడంటావు? నేను ఆ పిల్ల మీద మనసు పడ్డానని చెప్పుంటాడు. నువ్వు ఇలా మార్చి చెప్తున్నావు. అలా ఎందుకు చెప్తాడు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక. నేనే గౌరీని. అలాగా? ఆ పిక్కబలంగల పిల్లవు నువ్వేనన్నమాట. ఆ రాజాగాడు ఒట్టి మోసగాడు. వాడికి పెళ్ళయింది, 3 పిల్లలు కూడా ఉన్నారు. నన్ను కట్టుకో పిల్ల, నిన్ను కోటీశ్వరాలను చేస్తాను, చూడటానికి ఉన్నాననే అలా కనిపించేలేదు కదా. నా సత్తా ఏమిటో చూపిస్తాను. ఇది ఇనుప కౌగులి, దీని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఏమిటి గౌరీ, ఏమైంది? రండి, మీరు నాతో రండి. హాయ్, నువ్వు తీసుకొచ్చిందేనా ఈ బండి? ఇదేనా మోపుడు బండి? మోపుడు బండి కాదు, మోపెడ్ బండి. మోపెడ్? అవును, మరి మొన్నొచ్చిన దానికి ముందు ఇంతుంది, దీనికి లేదే? ఓ, పెట్రోల్ ట్యాంకా? దీనికి ఇక్కడ ఉంది. నేర్పమంటావా? నేర్పడం ఎందుకు? ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోదా? నేరుగా పోతుంది చెరువులోకి. అమ్మోయ్, అయితే నువ్వే నేర్పు. అలాగే. ముందు చేతులతో ఇలా హ్యాండిల్ పట్టుకోవాలి. పట్టుకో. ఇక్కడ కూర్చో. ఎలా ఎక్కాలి? ఎలాగా? కాకాలెత్తు, ఇటు పక్కన పెట్టు. అలా సీటు మీద కూర్చోవాలి. కాలు పెళ్ళ మీద పెట్టు. ఏం బియ్యం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? సరిగా బ్యాలెన్స్ చేసి కూర్చో. నేర్పండి. ఇక పద.